నమస్కారం, తీర్థయాత్రలు ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం వచ్చేసి సికింద్రాబాద్లో కుమ్మరిగూడలో శ్రీ పండితారాధ్య మఠం వారి ఆధ్వర్యంలో కొలువుదీరినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం వద్ద మనం ఉన్నాం. ఇవాళ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు లాంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. లోపలికెళ్ళి ఆ వివరాలు తెలుసుకుందాం. గుడి లోపలికి రాగానే మనం అమ్మవారిని దర్శించుకోవటానికి ముందు మనం ఇక్కడ చూడొచ్చు, అందరూ పాదాలకి పసుపు పారాణితో అలంకరించుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళటం జరుగుతుంది. రాజరాజేశ్వరి దేవి శక్తి సాంప్రదాయంలో ముఖ్యమైన ఆదిదేవత. అమ్మవారిని త్రిపుర సుందరి, లలిత షోడశి అని కూడా భక్తులందరూ పిలుచుకుంటూ ఉంటారు. ఈ రాజరాజేశ్వరి దేవిని ప్రతిరోజు కూడా భక్తులు ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మవారు భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తులను కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఈ యొక్క సికింద్రాబాద్ కుమ్మరిగూడలో వెలిసి ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహ భారతీ స్వామి వారి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ట గావించినటువంటి అమ్మవారి దేవాలయము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతిరోజు కూడా చక్కగా అమ్మవారికి శ్రీచక్రార్చన, అభిషేక కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగాలను జరుగుతూ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారికి మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, మాతృక, నాంది, దేవతాహ్వానము, మండప దేవతా స్థాపన, చండీ పారాయణము, మూలమంత్ర జపములు, అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమము కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ రెండవ రోజు ఉదయాన్నే అమ్మవారికి లక్ష పుష్పార్చన, చండీ హోమము కార్యక్రమాలన్నీ కూడా చేసి మూడవ రోజు ఉదయాన్నే 108 కలశాల చేత పంచామృతాలు, పంచగవ్యాలు, తర్వాత సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి చక్కగా వారుణానువాకాల చేత ఆ యొక్క కలశాలకు అభిమంత్రణ చేసి 108 కలశాల చేత జగద్గురువులైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారి యొక్క చేతుల మీదుగా అమ్మవారికి అభిషేక కార్యక్రమము, అలాగే రుద్రహోమము, మహాపూర్ణాహుతి, ఆ తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణ, లలితా సహస్రనామంతో సహస్రనామార్చన, ఆశీర్వచన పర్యంతము కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ లోక కళ్యాణార్థమై యొక్క కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని జగద్గురువుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం, ఆశీర్వచనం చేత మా పీఠం తరపున వచ్చినటువంటి వేదమూర్తుల చేత ఈ కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా జరుపుతూ అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము. శుభం భవతు. రాజరాజేశ్వరి దేవి త్రిపుర సుందరిగా కూడా ప్రసిద్ధి చెందింది. అంటే 3 లోకాలకు అందమైనది. ఆమెను పరాశక్తి యొక్క శక్తి స్వరూపంగా కూడా భక్తులందరూ భావించాలి. రాజరాజేశ్వరి దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఇది శక్తి యొక్క చిహ్నం. ఆమె శ్రీ విద్య యొక్క ముఖ్యమైన దేవత కూడా. శక్తుల ప్రదాత రాజరాజేశ్వరి దేవి. ఆ రాజరాజేశ్వరి దేవి తన భక్తులకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ 3 ప్రసాదించే తల్లియే శక్తి స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవి. గురుగారు చెప్పండి, ఇప్పుడు ఆషాఢ మాసం రాబోతుంది కదా, ఆషాఢ మాసంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయబోతున్నారు? అమ్మవారికి ఆషాఢ మాసం
మాసం అనేది చాలా విశేషమైనటువంటి యొక్క మాసము. శాకంబరి ఉత్సవాలు, అలాగే మన యొక్క తెలంగాణ ప్రాంతంలో బోనాలు అనేక కార్యక్రమాలను కూడా విశేషంగా ముత్తైదులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించి శాకంబరి ఉత్సవాలు చేస్తూ, ఇక్కడ విశేషంగా ఏమిటయ్యా అంటే శ్రీచక్రం మీద ఆ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నటువంటి, అంటే శ్రీచక్రం బిందువు అనేది ఆ యొక్క శ్రీచక్రం మీద ఉన్నటువంటి బిందువు మీద శ్రీచక్రంలో ఆ యొక్క పరమేశ్వరి యొక్క తొడ మీద పార్వతీ అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి విశేషమైనటువంటి యొక్క క్షేత్రము ఈ యొక్క రాజరాజేశ్వరి క్షేత్రము. ఆ క్షేత్రంలో ఈ యొక్క దేవాలయంలో ఆషాఢ మాసం విశేష పర్వదినాన ఆ శ్రీచక్రానికి విశేష కార్యక్రమాలు, అభిషేకాలు, ఇంకా విశేషంగా లలితా సహస్రనామం ఇక్కడ ముత్తైదువులు చాలా విశేషంగా పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పుణ్య భారతావనిలో వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో వెలిసి భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్న శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం కూడా భక్తుల కోరికలను నెరవేర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. తాము నిత్యం కొలిచే ఆ శక్తి స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ఈ ప్రాంతమున కొలువు తీర్చి తమ కోరికలన్నీ నెరవేర్చుమని ఆ అమ్మవారిని కూడా ప్రతిరోజు వేడుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే భక్తులు ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు ఉదయమే ప్రత్యేక పూజలు జరిపించి తమను చల్లంగా చూడమ్మా అంటూ కూడా వేడుకుంటూ ఉంటారు. రాజరాజేశ్వరి దేవిని పూజించడం వల్ల అంతర్గత శాంతి, రక్షణ కూడా లభిస్తాయి. వ్యక్తిగత వృద్ధి, నైతిక జీవితం కూడా పెంపొందిస్తాయి. దైవిక ఆశీర్వాదాలు మెండుగా పొందాలి అంటే ఈ రాజరాజేశ్వరి దేవిని తప్పకుండా పూజించాలి. భక్తులకు అంతర్గత శాంతిని చేకూరుస్తుంది. చెడు శక్తుల నుండి భక్తులను రక్షిస్తుంది ఈ రాజరాజేశ్వరి దేవి. ఇక్కడ వెలిసి ఉన్న అమ్మవారికి ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో 3 రోజుల పాటు ఎంతో వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వివిధ రకాల చీరలతో ఆ అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి పుష్పార్చన, కుంకుమ పూజలు చేస్తూ కూడా భక్తులందరూ ఆ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ ఉంటారు. తమ పసుపు కుంకుమలను చల్లంగా చూడమని, కుటుంబాలను చల్లంగా చూడమని చెప్పి భక్తులంతా వేడుకుంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి అమ్మవారికి జరిగే పూజల్లో పాల్గొనడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి మెండైన ఆశీస్సులను కూడా పొందుతూ ఉంటారు. భక్తుల కోరికలను నెరవేర్చే ఆ రాజరాజేశ్వరి దేవి మెండైన ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇవి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో జరిగినటువంటి 19వ వార్షికోత్సవ మహోత్సవాలు. ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని తీర్థయాత్రలు ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మాత్రే నమః.